హే గాయ్స్, వెల్కమ్ టు జేఎం కంటెంట్స్. తమ్నైల్లో చూసే ఉంటారు, మేము కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. ముందుగా మేము పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది అని అనుకునే లోపే మన దరిద్రం గురించి తెలిసిందేగా, స్కూటీ మిర్రర్ అయితే డ్యామేజ్ అయింది. సో మా వాడు ఇంకా మెకానిక్ అవతారం అయితే దాన్ని రిపేర్ చేశాడు. అది రిపేర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. విజ్ఞాన్ కాలేజ్ మీదుగా వెళ్తూ ఉన్నాం. విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం ముందుకు రాగానే మబ్బులు బాగా పట్టేశాయి. ఇది గుంటూరు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కాలి. మధ్యలో మనకి హనుమంతుని గుడి కూడా వస్తుంది. అది దాటి ముందుకు వెళ్ళాలి. ఇక అలా 30 నిమిషాలు వెళ్తూ ఉండగా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అనేది దూరంగా మాకు కనిపిస్తూ ఉంది. ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని కొండలు, పొలాలు, వర్షం కోసం పట్టిన మబ్బులు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అలా చూసుకుంటూ కొండవీడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి. మా ముగ్గురికి పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. అలాగే స్కూటీకి వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. టోటల్గా 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా అలా కొండవీడు ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే మాకు స్టార్టింగ్ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళాము. మనకు కనిపించేదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళేటప్పుడే మా పైన రాళ్ళు పడతాయేమో అని అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాము. ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్ళినాక దీని బ్యాక్ సైడ్ కూడా మాకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. మేము ఇక్కడికి రాకముందు ఒక 3 days బ్యాకే ఒక మూవీ అయితే షూట్ చేశారు. మన బిగ్ బాస్ శివాజీ గారి కొత్త మూవీ సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని అనే మూవీ అయితే షూట్ చేశారు. సో ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా పైకి కొండవీడి ఫోర్ట్ చూడటానికి అయితే వెళ్ళాము. ఇది కొండవీడు ఫోర్ట్ యొక్క రోడ్ మ్యాప్ అన్నమాట.
ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. కానీ మేము వెళ్ళే టైంకి ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ కనిపించేవారే అన్నవేమారెడ్డి రాజు గారు. ఈ కోట ఈయనదే. ఈ పక్కనే ఈ కోటకు సంబంధించిన ఇంకా వివరాలు అయితే ఉన్నాయి, కానీ మనకు వీటితో అంత అవసరం అయితే లేదు. అలా ముందుకు వెళ్తూ ఉంటే పేపర్ ఫ్లవర్స్తో పక్కన చిన్న చెరువుతో రోడ్డు అయితే చాలా బాగుంది. అండ్ అక్కడే బోటింగ్ అనే బోర్డు అయితే కనిపించింది. అది ఎలా ఉండిదో చూద్దామని వెళ్తూ ఉంటే ఈలోపే మా ఫ్రెండ్కి అతడు మూవీలో ఉన్న డైలాగ్ అయితే ఏదో గుర్తొచ్చిందంట. ఏం డైలాగ్? 4 సుమోలు పెడతాను గట్టి దాడితే వేసేస్తానంటాడు కదా. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తుంటే బ్యాంబూ ట్రీస్ మధ్యలో ఒక చైర్ వేసి ఉంది. మాకైతే ఇది చూడటానికి ముళ్ళ పొదల మధ్యలో చేతబడి చేసే వాళ్ళ కోసం వేసినట్టుగా అనిపించింది. దీని గురించి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాం మేము. ఇక్కడ నుంచి ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది, కానీ దాని పక్కన ఒక దారి ఉంది. ఆ దారి ఏందని చెప్పి పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒడింటక్ వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మన బోటింగ్ అయితే కనిపించింది అనమాట. సో ఆ బోటింగ్ ఎలా ఉందో చూద్దామని చెప్పి మేము ముందుకైతే వెళ్ళాము. కానీ మేము వెళ్ళే టైంకి అయితే బోటింగ్ అనేది ఇంకా ఓపెనే చేయలేదంట. ఇంకా వెనక్కి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు మాకు మధ్యలో గుర్రాలు అయితే కనిపించాయి. మా జిమ్సన్ చూడండి వాటిని ఎలా పిలుస్తున్నాడో. దాని బిలు కోతి ఇంకా ఇక్కడ నుంచి హైకింగ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. బట్ కాకపోతే ఎండ వల్ల మేము ఇప్పటికే చాలా అలసిపోయాం. వాటర్ కూడా లేదు. ఎక్కడన్నా వాటర్ పెట్టారేమో మొత్తం చూసాము, కానీ ఎక్కడ వాటర్ పెట్టలేదు. ఈలోపే ఒక అన్న అయితే కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చాడు. వాటర్ బాటిల్ ఒకటి, థమ్స్ అప్ ఒకటి. నీకేం కావాలరా? చిన్నది వాటర్ బాటిల్ ఏముంది? నువ్వేం తీసుకో? డ్రింక్ మాదా తీసుకో. స్ప్రైట్. మేమైతే కూల్ డ్రింక్స్ తీసుకున్నాం, కానీ మా జిమ్సన్ అయితే ఏం తీసుకోలేదు. సో వాటర్ బాటిల్ ఉంది కాబట్టి దాంతో సరిపెట్టుకున్నాడు. ఇంకా అది తాగుతూ మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఈ వీడియో ఇంకా ఇంతే గాయ్స్. మీలో ఎవరన్నా కొండవీడు ఫోటో ముందుగానే చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.